జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారు ఈ రోజు శ్రీ కాశీ అన్నపూర్ణదేవి అలంకరణలో భక్తులకి దర్శనమిస్తున్నారు. సహస్రనామ కుంకుమార్చన, సహస్ర వ్యవసాయాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, భక్తుల సకల అభివృద్ధికి శ్రీ మేధా దక్షిణమూర్తి సుదర్శన హోమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. सर శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. ఆశ్వేజ మాస శుద్ధ పాడ్యమి అనగా ఈ నెల 3వ తేదీ నుండి విజయదశమి 12వ తేదీ శనివారం వరకు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 4వ రోజు 6వ తారీఖు ఆదివారం శ్రీ అమ్మవారి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఉదయం 5 గంటల నుండి శ్రీ కొండలమ్మ అమ్మవారికి కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణ మా దేవస్థానం స్వాములందరూ కలిసి అలంకరణ చేసి ఉన్నారు. ఈ రోజున కాశీ అన్నపూర్ణాదేవిగా శ్రీ కొండలమ్మ వారు భక్తులకు దర్శనమిచ్చుతున్నారు. తదనంతరం స్వామి యొక్క కుంకుమార్చన అనంతరం హోమ కార్యక్రమాలు కూడా మా దేవస్థానం ఉప ప్రధానార్చక స్వామి శరత్ చంద్ర శివ సంతోష్ కుమార్ గారి శర్మ గారి ఆధ్వర్యంలో ఋత్వికులు, పండితులు సమిష్టిగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపుతున్నారు. అదేవిధంగా పూజ అనంతరం కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, కూచిపూడి నృత్యం, భజనలు, తదుపరి రాత్రి 9 గంటలకు పౌరాణిక నాటకాలతో శ్రీ దేవీ నవరాత్రుల ఉత్సవాలు గురువాడ నియోజకవర్గ శ్రీమాత్రే నమః. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహేక పార్వతి. శ్రీమతి కొండలమ్మ క్షేత్రంలో ఈరోజు దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు 4వ రోజు అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత ఒక సమయంలో పరమేశ్వరుడు ఒక ఆలోచన వస్తుందట. నేను సర్వజ్ఞుని కదా, నాకంటే ఎవరైతే సర్వజ్ఞులు అని ఆలోచిస్తారట. అప్పుడు ఆయనకు అనుకోకుండా ఒక విధి జరుగుతుందట. నాకంటే తనకంటే తన భార్య అయినటువంటి పార్వతీదేవి సర్వజ్ఞురాలుగా ఆవిడ ఆయన కనిపిస్తుందట. అందుకనే అప్పుడు ఆయన ఒక కపాలం తీసుకుని భిక్ష కొరకు ఆ పార్వతి దగ్గరికి వెళతారట. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహేక పార్వతి. అమ్మవారు ప్రసాదించేది జ్ఞాన వైరాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుందిట.
ఆ ప్రసాదస్తో ఉండగా అది ఎంతమందికి పంచిపెట్టినా కూడా సదాపూర్ణే ఎప్పుడు ముందుగా ఉంటుంది. కాబట్టి అటువంటి జ్ఞాన వైరాగ్యాలని ప్రసాదించేటటువంటి మాతగా ఈ రోజు అమ్మవారు కాశీ అన్నపూర్ణాదేవిగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఈ రోజున అమ్మవారిని దర్శించిన వారికి ఆవిడ్ని స్మరించిన వారికి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థాలు కలుగుతాయని చెప్పబడుతుంది. ఈ రోజు అమ్మవారి యొక్క క్షేత్రంలో ప్రత్యేకంగా ప్రాతకాలమున అమ్మవారికి అభిషేకార్చనము అనంతరము కుంకుమ. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మెయిన్ రోడ్ లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ముగియడంతో శాంతి నిమిత్తం ఆదివారం భారీ అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పిన్నంనేని బాబ్జీ, వెనికండ్ల రామకృష్ణ నాని, దేవస్థానం కమిటీ చైర్మన్ సాయన రాజేష్ ఉత్సవాలు మరియు అన్న సమారాధన కార్యక్రమాన్ని విజయవంతంగా జరగడానికి సహకరించిన భక్తులకి దేవస్థానం కమిటీ చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసుకి ధన్యవాదాలు తెలిపారు. సాధనే కైగొందా ముందుగా మనం కాపాడు సాధనే కైగొందా ముందుగా మనం సకల పాపాలు విమోచనమవుతాయి. అతి పుణ్యప్రదమైన కార్యక్రమాలలో పాల్గొనండి. కొలిచి వారికి కొంగు బంగారం వెలిగించే చదవి తండ్రిగా ఎప్పుడు ఆ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క ఎట్రాకులు ఇచ్చేయండి. నడవాలి తీసుకోండి. టోప్లాట్ చేసుకోవద్దు, అందరికి అందుతుంది. దయచేసి ఎవరు నిదానంగా తీసుకోండి. సేవకులు ఉంటారు. పాల్గొనండి. కొడిచి వారికి కొంగు బంగారమైనడిచే చల్లని తండ్రిగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే దైవత్వ రూపంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా అందరినీ కాపాడే చల్లని దైవంగా ఒక్కటి మరి చూసి వద్దం చేయండి. ఎందుకంటే ఇది స్వామి వారి ప్రసాదం కాబట్టి బాధ ఇవ్వద్దు ఎవరో కూడా. అలాగే భక్తులకు కూడా అన్న ప్రసాదానికి ఇచ్చేసిన భక్తులందరూ కూడా చక్కగా మీకు కావలసినంతగా తిరగంగానే వడ్డన చేయించుకోండి. ఎవరు కూడా ఏ యొక్క పదార్థాన్ని కూడా వృధా చేయద్దు. స్వామి వారి ప్రసాదం వృధా. అందరికీ నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రులు చాలా అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. మరి ఈ నవరాత్రులకు కమిటీని ఏర్పాటు చేసినటువంటి శాసనసభ్యులు ముందుగా శ్రీ వెనిగండ్ల రాము గారికి మా కమిటీ అందరి తరఫున కూడా పాదాభివందనం చేసుకుంటూ, మరి నవరాత్రులు చాలా అద్భుతంగా కల్చరల్ ప్రోగ్రామ్సే గాని, రోజు 2 పూట్ల పూజా కార్యక్రమమే గాని, అలాగే లక్ష్మీ గణపతి హోమమే గాని ప్రతి కార్యక్రమం కూడా చాలా దిగ్విజయంగా నిర్వహించబడింది. మరి ఈ నవరాత్రులు ముగింపును పురస్కరించుకుని అత్యంత వైభవంగా సుమారుగా 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ఇక్కడ గుడి వద్ద నిర్వహించడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే నాకు సహకరించినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మా నాని అన్న గారికి, అలాగే మా బోరగడ్డ శ్రీకాంత్ గారికి, అలాగే మా ఈఓ గారికి, మా పట్టణాధ్యక్షులు మల్లి శ్రీనివాస్ గారికి, ప్రతి టౌన్ కమిటీ వారి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వెనిగండ్ల రాము గారి ఆశీస్సులతో మా కమిటీ చాలా దిగ్విజయంగా ఈ నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. మరి వారికి మరొక మారు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎస్సీ వర్గీకరణ క్రిమిలియర్ కి వ్యతిరేకంగా డిసెంబర్ 22వ తేదీ నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పంతకాని రమేష్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ ఎన్జీఓస్ హోమ్ లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి రావూరి రాజు ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్
ఆశయాలను మీ బొమ్మ పెడితే తీరునా, మీకు దండలేస్తే తీరునా, మీ జెండా ఎగరేస్తే తీరునా, మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా మేమే కుర్చీలో కూర్చుంటే తీరునా. ఏం చేద్దాం బ్రదర్, ఏం చేద్దాం? బాబా అంబేద్కరా మన భారత భాస్కరా, బాబా అంబేద్కరా మన భారత భాస్కరా, మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో, మీరే రాకుంటే మేము ఎట్లా బ్రతుకుతుంటిమో. ఉమ్మడి కృష్ణా జిల్లా మాలమహనాడు ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు గుడివాడ ఎన్జిఓ హోంలో జరుగుతుంది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వానికి చేసుకునే హక్కు ఉంది అనేటటువంటి తీర్పునివ్వడం, అలాగే క్రిమిలేయర్ని అమలు చేయాలి అనేటటువంటి తీర్పునివ్వడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈరోజు మాలమహనాడు విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 2000 నుంచి 2004 వరకు అమలు జరిగినటువంటి వర్గీకరణపై ఆనాడు ఈవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసు మీద ఇచ్చినటువంటి సుప్రీం తీర్పునే గౌరవించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా కాని పక్షంలో ఈ ప్రభుత్వం తీసుకునే రిజర్వేషన్లపై వర్గీకరణ కోసం ఈ ప్రభుత్వం ఏదైనా మాలలకు వ్యతిరేకంగా తీసుకుంటే చంద్రబాబుకి తగిన గుణపాఠం చెబుతాం, చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డుకుంటామనేసి ఈ సమావేశం తీర్మానించడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు రిజర్వేషన్లను పరిరక్షించుకునే ఉద్యమం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా, క్రిమిలేయర్కి వ్యతిరేకంగా మా స్వర్గీయ పివి రావు గారు ఈ వర్గీకరణ ఉద్యమంలో ఢిల్లీలో అమరుడైనటువంటి మా పివి రావు గారిని స్మరించుకుంటూ ఆయన చనిపోయిన రోజు డిసెంబర్ 22న ఈ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికై క్రిమిలేయర్కి వ్యతిరేకంగా డిసెంబర్ 22న చలో విజయవాడని లక్షలాది మందితో నిర్వహించడానికి ఈ గుడివాడలో ఈ సమావేశం తీర్మానించడం అయిందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రతి పల్లెని కదిలిస్తున్నాం, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నాం అనేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో మాల ఉద్యోగుల పైన ఈ ప్రభుత్వం వేధింపులకు దిగుతోంది. అలాంటి వేధింపులకు పాల్పడితే మాలమహనాడు చూస్తూ ఊరుకోదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మాలల హక్కులకు భంగం కలిగిస్తే ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి మాలమహనాడు ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని కూడా తెలియజేస్తాం.